దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు యొక్క సాన్నిధ్యములో కూర్చొని ప్రభు వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనం. నీవు పర్వతములను నూర్చెదవు, వాటిని పొడి చేయుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాలమున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ప్రియులారా, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు. దేవుని యొక్క వాక్యము ఈ యెషయా గ్రంథమును గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యెషయా గ్రంథానికి చాలా విశిష్టత ఉంది, చాలా ప్రాముఖ్యమైంది. మరి బైబిల్ మొత్తం 66 పుస్తకాలైతే యెషయా గ్రంథము 66 అధ్యాయాలు. యెషయా ప్రవక్త ప్రామాణిక ప్రవక్త, పెద్ద ప్రవక్త అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 41వ అధ్యాయం అంతట్లో కూడా చాలా శ్రేష్టమైన సంగతులను వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. నిజంగా ఆ మాటలను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 41వ అధ్యాయము 8వ వచనం గురించి మనం చూసినట్లయితే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచున నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, బూదిగంతమును నేను పట్టుకొని దాని కొన నుండి పిలిచిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునేనియు నేను నీకు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. చాలా శ్రేష్టమైన విషయాలు ప్రియులారా. ఇది అందుకే నీవు పర్వతములను నూర్చెదువు, వాటిని పొడి చేయుదు అని చెప్పినటువంటి వాగ్దానం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుడు ప్రియులారా. నిజంగా నా సేవకుడైన ఇశ్రాయేలు అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న యాకోబు అంటున్నాడు ప్రియులారా. ఈ ఉదయకాలమున నిజముగా నా స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు. నిజంగా ఎన్నో పేర్లు పెట్టి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు ప్రియులారా. భయపడొద్దు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు. నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు. నేను నిన్ను గొప్ప జనాంగముగా చేసి నీకు సహాయము చేయువాడని నేనే అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం ఎంతో నమ్మదగింది. నీతియను నా దక్షిణస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీదికి వచ్చేవారు, నీ మీదికి లేచేవారు సిగ్గుపడి వెనకకు మల్లుదురు అని రాయబడి ఉంది. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానము నమ్మదగింది. దేవుని వాక్యము నిజంగా నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదనే విషయాన్ని మనందరం గమనించాలి. కాబట్టి భయపడక, దిగులు పడక, దేవుని చెంత చేరి దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ముందుకు కొనసాగవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. అనుదినము, అనుక్షణము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి మనం స్తుతించి, ఘనపరిచి, ఆరాధించి నిత్యము దేవుని కృపలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, జీవగల నాయన, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా, మీరు మాట్లాడిన అమూల్యమైన మీ సందేశం కొరకై అయా, యెషయా 41:15లో ప్రభా నువ్వు మాట్లాడిన నీ శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభా నీకు స్తోత్రాలు. అయా, నీకు వందనాలు. అయా, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను బలపరుతాను, దిగులు పడొద్దని మీరు మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా, నా సేవకుడు అయిన యాకోబు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నా సేవకుడైన అబ్రహామా అని మీరు మాట్లాడారు. అవును ప్రభా, మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటున్నారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినమంతా నీ వాగ్దాన్ని ఎత్తిపట్టి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు నీ కృప మాకు దయచేస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.
ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతించి గణపరిచి ఇతరులు షేర్ చేసి వారును మీరును దేవుని దీవెనకు పాత్రులు కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.